నల్ల మబ్బు, మబ్బులో ఎర్ర కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వులో మంకిన పువ్వు, మంకిన పువ్వులో మల్లెపూల కాంతి, మల్లెపూల కాంతిలో వీణానాదం. ఎవరు చెప్పు అన్నారనుకోండి, ఆవిడ ఆలోచించి నాకు అర్థమైంది, ఉలగలంత పెరుమాళ్ దేవాలయం అన్నారు. ఏమీ కాదు, మళ్ళీ చెప్పు అని మీరు సంతోషపడిపోయి ఆవిడ ఏదో ఒకటి చెప్పింది అనుకోండి, అక్కడ వరకు చెప్పావు కానీ పళ్ళు కాదు, చిరునవ్వు. ఎందుకో తెలుసా, ఆ చిరునవ్వు కాంతి, ఆ స్వచ్ఛత అదంత గొప్పది. అది గంగానదితో పోలదు. ఎందుకో తెలుసా, గంగానదిని శివుడు పట్టేశాడు, అమ్మవారి చిరునవ్వు ఎవరు పట్టుకుంటారు అని. ఒకవేళ మీకు శ్లోకం గుర్తులేకపోవచ్చు, మీరు మళ్ళీ ఇది చెప్తారు. అంటే నాటుకుందా లేదా, మనసులో నాటుకుంది. మనసులో నాటుకోవడం వల్ల మీరు ఇంకొకరికి చెప్పగలరు. ఏ కారణం చేతనైతే మీ మనసుకి కామాక్షి పాదం తగలగానే అయిపోయిందంతే ఆ ప్రయోజనం. ఎప్పుడు తెలియాలి ఆ ప్రయోజనం ఏమిటో? ఇప్పుడు అక్కర్లేదు. అది ఏనాడు తెలియబడాలో ఆనాడు తెలుస్తుంది. ఆనాడు తెలిసిన తర్వాత అంటాడు, అబ్బా ఏమీ అదృష్టం రా రోజు వినడం, లేకపోతే అమ్మ బాబోయ్ ఏమైపోదును, నా భాగ్య విశేషం రా నేను వినగలిగాను అని అప్పుడు పొంగిపోతాడు. కాబట్టి మూకశంకరుల ద్వారా అమ్మవారు పలికిస్తోందంటే అది కారణం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టానో అక్కడికి రండి. చలిత శిరస సాధువచనే, తల కదుపుతూ వింటోంది అమ్మవారు. సరస్వతీదేవి వీణ వాయిస్తే ఎందుకు తల కదుపుతూ వినాలి? సభకో లక్షణం ఉంటుంది. ఏ సభలో ఉండేవాడు ఆ సభలో అలా ఉండాలి. సంగీతం జరుగుతున్నప్పుడు తల కదపాలి, అది ధర్మం, శ్రోతధర్మం. అది తెలియని వాడిని తీసుకొచ్చి మీరు సభలో కూర్చోబెట్టారనుకోండి, ముందు వరుసల్లో ఆవిడ ఎంతో కష్టపడి పాడుతుంటే వాడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పాడేవాడికి ఎంత చికాగ్గా ఉంటుంది. పైగా ఆవిడ పక్క పాడుతుంటే వీడు లేచి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గౌరవానికి పెట్టినట్ట, నీకు నమస్కారం నువ్వు నీ పాట అని పెట్టినట్ట. ఎందుకు ఆ కూర్చోడం? అందుకే సభాప్రవేశమునందు అర్హత. దాన్ని గమకాన్ని తెలుసుకోగలిగిన వాడు, రాగతాళ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ముందున్నారనుకోండి, వాళ్ళు ఆవిడ పాడుతుంటే అప్పా అని పరవశించిపోతూ తాళం వేస్తున్నాడు అనుకోండి, పాడే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. ఓ దీన్ని తెలిసున్న వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు కష్టపడి నేర్చుకున్నది సార్థక్యం చెందుతోందని వాళ్ళు పరవశించి పాడతారు. అప్రయోజకుడు అదంటే ఏమిటో తెలియని వాడు ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి పాడేవాడికి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ధర్మం ఉంటుంది లోకంలో, ధర్మము చేత ముడిపడి ఉంటుంది. అందుకే అసలు ఆ ధర్మం అన్నది విడిచిపెట్టడానికి ఉండదు. శ్రోతకి ధర్మం అది అమ్మవారు పాటించింది. చలిత శిరసా సాధువచనే. సాధువచనే అంటే అద్భుతం అద్భుతం అని అరవకూడదు సంగీత సభలో. శభాష్ అని వినపడకుండా సాధువచనం అంటే చిన్న మాట, అవతల వాళ్ళని అభినందిస్తూ అనాలి. అబ్బా అంటున్నారు అనుకోండి, సంతోషంగా ఉంటుంది. ఆహాహాహా అని అరుస్తున్నారు అనుకోండి, పాడేవాడు పాడలేడు. కాబట్టి చలిత శిరస సాధువచనే. శంకరుల శ్లోకముల యందు నాటకీయత ఉంటుంది. అది శంకరుల యొక్క వాంగ్మయ లక్షణం. శంకరులు ఒక శ్లోకం చేశారంటే ఒకసారి చదివితే చాలు, మీరు మళ్ళీ ఎప్పుడో అకస్మాత్తుగా దాని అవసరం వస్తే మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆ సభ జ్ఞాపకానికి వస్తే ఆ మాటలు వచ్చేస్తాయి, అంతే అలా వచ్చేస్తాయి. దాని వెనకాల ఒకదాని వెనకాల మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో బట్టి పట్టి గుర్తు చేసుకోక్కర్లేదు. ఎలా ఉంటుందో చెప్తారు శంకరాచార్యుల వారు. నిజంగా మీ కళ్ళ ముందు జరుగుతున్నట్లు చూపిస్తారు. దీని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. ఎవరు ఆ కీర్తనలు వింటున్నారో వాళ్ళ హృదయమిరిగి పాడాలి పాడేవాడు. ఎవరు వింటున్నారు? పరదేవత వింటోంది. పరదేవత హృదయం ఏమిటి? మహాపాతివ్రత్యం. ఆమె శక్తిస్వరూపిణి. ఆమె లేకుండా శివుడు సాధించగలడని కాదు, అయినా ఆమె మహాపతివ్రత. అంతా శివుడి గొప్పతనం అంటే. అయినప్పుడు శివుడి మీద పాడితేనే ఆవిడ సంతోషిస్తుంది. అమ్మా నువ్వు మహిషాసురుని చంపావు, శుంభుల్ని చంపావు, అమ్మా నువ్వు ఆ నుంచి ఠా వరకు అక్షరస్వరూపానివి, నువ్వే శారదవి, నువ్వే మీనాక్షివి, నువ్వే కామాక్షివి అంటే ఆవిడ ఇలా అంటుంది, ఏమిట్రా అసలు శివుడి గురించి ఒక్క మాటలేదు అంటుంది. ఆవిడ మహాపతివ్రత. ఇది ఎరుగున్నది గాయకురాలు సరస్వతీదేవి. ఆవిడ మహాజ్ఞాని, గొప్ప జ్ఞానస్వరూపం. ఆవిడకెందుకు తెలియదు?
అందుకని ఆవిడ పాడుతోంది దేని వివిధమపదానం పశుపతే, పరమశివుని యొక్క వీరగాథల్ని పాడుతోంది. ఈవిడ త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే, ఇలా తలూపుతూ వింటూ ఆవిడ త్వయారబ్ధే వక్తుం ఏదో చెప్పాలనుకుంది అమ్మవారు. సాధువచనే, ఇంకా ఆవిడ చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో పాట అవుతోంది. పాట అవుతూ ఉండగా చెప్పకూడదు కదా, మధ్యలో ఎవడో ఆ కీర్తనలో అది బాగా పాడారు సుమా అనకూడదు, అయిపోయాక అనాలి ఆ మాట. కాబట్టి సాధువచనే, తను చెప్పబోయేటటువంటి విషయాన్నంతటినీ చెప్పగలిగినటువంటి చిన్న మాట మాట్లాడింది. అంటే మీకు అర్థం అవ్వాలంటే శబాష్ అంది ఆవిడ. శబాష్ అని ఇలా తలూపి. అలా అనగానే సరస్వతీదేవి ఏం చేసింది? త్వదీయైర్మాధుర్యైర్ అపలపిత తంత్రీ కలరవాం, ఆపేసింది సరస్వతీదేవి పాట. ఎందుకని? నా కంఠం బాగుంటుంది, నేను బాగా పాడుతున్నాననుకుని నేను పాడుతుంటే ఆవిడ శబాష్ అంటేనే అబ్బా ఎంత బాగుందో ఆ కంఠం, ఎంత బాగా ఉందో అనిపిస్తే ఇక ఈ తల్లే పాట పాడితే నా పాట ఎందుకు పనికి వస్తుందని భయం వేసి ఆవిడ పాట మానేసింది. ఆవిడ మానేసింది, వీణ మానేస్తుందా? వీణ మాందో. ఎందుకని? అప్పటిదాకా పట్టుకుని వాయించింది దాన్ని. వాయించి వాయించి ఈవిడ ఆపింది. ఇది గుయ్ అంటూ ఉంటుంది ఇంకాను. ఆవిడంటే అని అకస్మాత్తుగా ఆపేసింది. అమ్మ బాబోయ్, శబాష్ అంటేనే ఇంత అందంగా ఉంటే ఇంకా ఆవిడ పాడితే ఆవిడ దగ్గర పాడడం అని అయిపోయింది. వీణ ఆగుతుందా? దానికి ఎలా తెలుస్తుంది? అదని గుయ్ అంటోంది ఇంకాను. నీకు సిగ్గులేదే, ఇంకా గుయ్యి అంటున్నావా? ఆవిడ అంత బాగా అంటున్నా అని వెంటనే నిచుళ్ళయ్యతి చోళేనని భృతాం, సిగ్గులేదానా దూరు లోపలికి అని గలీబులో పెట్టి మూట కట్టేసింది. అంటే తను ఆవిడ గొప్పతనం తెలుసుకుని ఊరుకుంది. వీణ ఇంకా కుయ్యి అంటోంది, అందులో పెట్టేసింది గలీబులో. అందులో పో మాట్లాడుకో. పిల్లలు చూడండి, ఓ అల్లరి చేస్తున్నారు అనుకోండి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అల్లరి చేయకో అన్నా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకోండి, గబగబా లేచి వెళ్ళి తాతగారు వాడిని తీసుకెళ్ళి ఆ గదిలో దింపేసి బయట నుంచి గడియెట్టేసి సే వీడిని పెరట్లో ఆడుకోమని అంటారు చూడండి. అలా గలీబులో తోసేసింది అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత నాటకీయత నిజంగా! అంటే అమ్మవారి యొక్క కంఠంలోంచి శభాష్ అన్న మాట ఒక్కటి వస్తే అంత అద్భుతంగా ఉంటే అసలు ఆవిడ కంఠ మాధుర్యం ఎలా ఉంటుంది, ఆవిడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇది చెప్పడం తత్ర వీణానినాదం. మూకశంకరుల శ్లోకంలోకి రండి. ఆమె నల్లని మబ్బనేటటువంటి కబరీబంధంలో ఎర్రటి కలువ పువ్వు లాంటి అమ్మవారి ముఖం, అందులో ఎర్రని మంకెన పువ్వు లాంటి అమ్మవారి పెదవి, అందులోంచి వస్తున్న తెల్ల మల్లె పువ్వు యొక్క కాంతి లాంటి చిరునవ్వు, ఆ చిరునవ్వు వెనక అమ్మవారి కంఠంలోంచి వస్తున్నటువంటి వీణానాదం లాంటి కంఠస్వరం. ఇవన్నీ ఒకలా కనపడి ఒకలా ఉన్నవి. నల్ల మబ్బు దగ్గర కలువ పువ్వు ఇవన్నీ. కానీ యథార్థానికి అది ఎవరు? కామాక్షి పరదేవతే. ఆవిడెవరు? ఆవిడెవరంటే మూకశంకరులు అంటారు, ఆవిడ సుకృతలహరి పుణ్యాల పంట. ఎవరికి? ఐశానీశాం, ఈశాన్ని పుణ్యాల పంట అన్నారు. ఎందుకని? ఒక భర్త గౌరవం అంతా ఎవరి మీద ఆధారపడుతుంది? భార్య మీద ఆధారపడుతుంది. అందుకే ఒక మహాత్ముడు ఏడిచాడు, భార్య చనిపోయింది ఆయనకి. చనిపోతే ఆయన అన్నాడు, ఇహమునందు సుఖంగాదే పరలోకానికి కావలసిన మూట ఎత్తుకుపోయావన్నాడు. ఏది? పుణ్యం చేయడానికి అధికారం పోయింది. ఏం చేద్దామన్నా పీటల మీద కూర్చుందామంటే ఆవిడేది? ఆవిడ ఉంటే ఏదో కాశీ వెళ్ళాను గయ వెళ్ళానండి, ఆవిడ రాలేదు, ఏదో ఇంట్లో బంధువులు ఉన్నారంటే రవికిల బట్ట పెట్టుకుని అయినా చేసేసావు, అధికారం ఇచ్చేశారు. ఆవిడ లేకపోతే పోయిందంతే. నువ్వు చెయ్యగలిగిన పుణ్యాల మూట ఎత్తుకుపోయావే నువ్వు, నేను చేసుకోవడానికి లేకుండా చేశావన్నాడు. ఐశానీశా, ఆ ఈశానుడు అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు. 5 ముఖాల్లో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానంలో 5వ ముఖం పైకుంటుంది. అంత గొప్పవాడు ఆయన. ఆయన భార్య అంత గొప్పది. ఎందుకని? మాయ యొద్దు తిప్పుతుంది, మాయ నుంచి విడదీస్తుంది. అంత గొప్పదైన తల్లి ఐంద్రజాలం విలాసం, అది
భార్యాభర్తల గురించి మాట్లాడడం అంటే ఆయనంత గొప్పవాడు కానండి, ఏమిటో ఆయన ప్రారంభం అనకూడదు. ఆయనకి తగిన ఇల్లాలండి అనాలంతే. మనకు ఆ అధికారం లేదు భార్యాభర్తల మధ్యకి వెళ్ళి ఆయన గొప్పవాడు ఆవిడ తక్కువది, ఆవిడ గొప్పది ఆయన తక్కువవాడు అనకూడదు. తగునీ చక్రి విదర్భరాజసతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహతారాతి అంటారు పోతన గారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపప్పలాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు. నిజతపప్పలాభ్యాం వరుండురులు ఒకరికొరకొకరు పుట్టినవారు. అందున పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ శ్లోకం చెప్తారు. వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరూ పదము అర్థము ఎలా ఒకదానినొకటి ఆశ్రయించి ఉంటాయో అలా ఎప్పుడు విడివడక కలిసి ఉంటారు. మాయాశక్తి త్రిపుర సుందరి ఆవిడైతే త్రిపురాంతకుడు ఆయన, వాళ్ళది ఆదర్శ దాంపత్యం. ఆవిడ మాయాస్వరూపం, ఆయన సత్యస్వరూపం. అటువంటి మాయాస్వరూపం ఆవిడైనప్పుడు ఆవిడ ఇంద్రజాలం చేస్తుంది. ఇంద్రజాలం అంటే లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ నిజానికి నల్ల మబ్బు లేదు, కలువు పువ్వు లేదు, ఆవిడ ముఖమే. ఇది ఎక్కడ? కాపి కాంచీనగర్య, కాంచీనగరంలో జరుగుతోంది ఇంద్రజాలం. ఒక రోజో రెండు రోజో కాదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇంద్రజాలం. ఇంద్రజాలం చూడాలనిపిస్తుంది ప్రతివాడికి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అనుకోండి ఏదో డబ్బులు ఇలా టక డబ్బా కొట్టి ఇంద్రజాలం చేస్తానన్నాడు అనుకోండి, ఓ ఎండిపోయిన పావును తీసుకొచ్చి అక్కడ పెట్టి, చూడండి ఇప్పుడు నేను ఏదో వస్తువుని సృష్టిస్తున్నాను, ఈ డబ్బాలో ఏముంది? ఏమీ లేదు, ఈ డబ్బాలోంచి చూడండి ఎన్ని పావురాయిలు తీస్తున్నానో అన్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు పిల్లలు యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అదో సరదా. లేని దాంట్లోంచి ఏదో కొత్తది ఉందంటే అదో సరదా. ఎందుకంటే మన జీవితం అదే కాబట్టి, మాయ యందు ఉండడమే మన లక్షణం. అందుకే మాయ అంటే సరదా అందరికీ. కాబట్టి ఇంద్రజాలం చూస్తారు. అందుకని మూకశంకరులు అంటున్నారు ఇంద్రజాలం జరుగుతోంది. ఒకరోజు రెండు రోజులు అనుకుంటున్నావేమో, నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్, దానికి అంతు లేదు, ఎప్పుడూ జరుగుతుంది. ఎక్కడుందో తెలుసా? పో కంచి కామాక్షిని చూడు. ఆ కామాక్షిని చూస్తే ఆవిడే ఈ ఇంద్రజాలం చేస్తున్నది. ఇంద్రజాలం చేస్తున్నవాడు సత్యం, ఇంద్రజాలం అసత్యం. మీరు బాగా పట్టుకున్నారో లేదో? ఇంద్రజాలం చేస్తున్నవాడు ఉన్నాడే వాడు సత్యవస్తువు, వాడు అసలు ఉన్నవాడు. ఇంద్రజాలం అసత్యం, డబ్బాలో పావురాయిల అబద్ధం. కానీ అసలు డబ్బాలో పావురాయిలు తీస్తున్నవాడు వాడు లేకపోలేదు, వాడు ఉన్నాడు. కామాక్షి యొక్క మాయ అసత్యం, కామాక్షి సత్యం. ఆ ఇంద్రజాలం చూడాలనుకుంటే పో కాంచి చూసిరా. ఇంత గొప్ప ఇంద్రజాలం ఇంకెక్కడ ఉంటుంది? సృష్టి మొదటి నుంచి ఆవిడ ఇంద్రజాలం చేస్తూనే ఉంది, ఆ మాయలో తిప్పుతూనే ఉంది లోకాన్నంతటినీ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అలా తిప్పగలిగిన ఆ తల్లిని చూస్తానంటావా? ఆ సత్యవస్తు దర్శనం చేస్తావా? కళ్ళ ముందు కనపడుతుంది నీకు. వెళ్ళు ఆ ఎదురుగుండా మంటపంలో నిలబడి చూస్తే పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటుంది అభిషేకం జరుగుతుంటే. అబ్బా నా తల్లి ఏమి శోభ, ఆ కామాక్షి దర్శనం చెయ్యి. అందుకే అంటూ ఉండేవారు కాంచీ పరమాచార్య స్వామి, ఎవరైనా శాస్త్ర సంస్కృత పండితులో ఎవరైనా వస్తే ఎందుకు ఇక్కడ పోయి కామాక్షి గుళ్ళో కూర్చుని మూకపంచరి చేయండి అనేవారు. ఒక్క శ్లోకం నువ్వు చదువుకుంటూ సంతోషంగా ధ్యానం చేస్తూ ఆ కామాక్షి పరదేవత వంక చూస్తుంటే తరించిపోతావు. కాబట్టి ఆమె ఆయన పుణ్యాల పంట, అటువంటి తల్లి. అందుకే అంతటి మహాపతివ్రత. పుణ్యాల పంట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాపతివ్రత అని. ఆయన ఆజ్ఞ మీరదు. ఏ పని చేసినా నా భర్త సంతోషిస్తాడా, అదొక్కటే లక్ష్యం. ఎప్పుడూ ఆయన్ని సంతోషపెట్టడమే, ఇంకొకటి ఉండదు. నేను ఒక మాట అంటే మీరు బాధపడకండి. సరస్వతీదేవిగా వీణ పట్టుకుని చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన తెల్లటి చీర కట్టుకుని వీణ వాయిస్తూ కూర్చోవడం చాలా సరదా. బాలభోగం నుంచి ఏకాంత సేవ వరకు చక్కగా చేయించుకునే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలు లక్ష్మీదేవిగా ఉండడం చాలా సంతోషం. ఏది ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండి ఆకలేస్తే ఏమోయ్ అంటే అవుతోంది వంట అంటే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని తినేయగలిగిన వాడితో దాంపత్యం అంటే మాటలా భార్యగా ఉండడం, అది పార్వతీదేవికి చెల్లింది. అటువంటి వాడు కాముణ్ణి కాల్చిన వాడితో దాంపత్యం. కాముణ్ణి కాల్చిన వాడికి కాముని యొక్క అనురక్తి కలిగేటట్టుగా చేసి మాంగళ్యం కట్టించుకొని పక్కన కూర్చోబెట్టుకుని ఇంతమంది బిడ్డల్ని కంది నా తల్లి. కామాక్షి కాదు గొప్పది. అందుకని
అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, అందుకని ఐశానీశా సుకృతలహరి కాపి కాంచీనగర్యా, ఆ కాంచీనగరంలో ఉందా తల్లి, వెళ్ళి చూడండి. అది ఆవిడ యొక్క వైభవం అంటే. అంటే మనసు మీద ముద్ర వేస్తున్నారు, కాల్చేసి ఎద్దుకి వేసేస్తుంటారు చూసారా, అలా మనసు మీద ఇంకా తప్తం చేశారన్నమాట మూకశంకరులు. అబ్బా వెళ్ళి చూడాలి కామాక్షి పరదేవతను ఒక్కసారి. ఇంద్రజాలం కనబడి సత్యం కనబడదు, ఇక్కడ ఇంద్రజాలం కాదు సత్యం కనబడుతోంది. ఎంత అదృష్టం, వెళ్ళిపోతాను కంచి అని సంతోషపడిపోయేటట్టుగా ఆ తల్లి వైభవాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తమ ప్రమేయం లేకుండా తాము మనసు పెట్టి విని తెలుసుకోవాలని కుతూహలం కలిగేటట్టుగా శ్లోకం ఇచ్చారు శంకరాచార్యులు వారు, మూకశంకరులు. అంత గొప్ప శ్లోకం. అందుకే స్తుతి శతకం ఈ శ్లోకం. స్తుతి శతకంలో ఈ శ్లోకాన్ని, ఇలాంటి శ్లోకాలు చాలా చేశారు మూకశంకరులు. ఈ శ్లోకానికి చాలా పెద్ద పట్టం కడతారు పెద్దలు. ఎందుకంటే ఇది విన్నవాడికి ప్రయత్నం లేకుండా అమ్మవారి యొక్క చిత్రాన్ని గీసుకుంటాడు, ఇక్కడ మనసు మీద గీసుకుంటాడు. మనసు దాన్ని తెలుసుకోవాలని పొడుపు కథ విన్నట్టు అమ్మవారిని పట్టుకునే ప్రయత్నం చేయడం తపస్సు. 18 సెకండ్ల కన్నా నిలబడదు కలియుగంలో. 18 సెకండ్ల కన్నా నిలబడనటువంటి మనస్సు పరదేవతా స్వరూపాన్ని తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి నిలబడడంలో కృతకృత్యమవుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని స్తుతి శతకంలో చాలా అద్భుతమైన శ్లోకంగా చెప్తూ ఉంటారు. అలాగే మందస్మిత శతకము అని అమ్మవారి చిరునవ్వు గురించి నేను ఇందాక మీతో మాట్లాడాను కదా, అందులో మూకశంకరులు ఎన్నో శ్లోకాలు చేశారు అమ్మవారి చిరునవ్వు మీద, 100 శ్లోకాలు. అందులో ఒక శ్లోకం చేశారు. నిజంగా ఆ శ్లోకం మూకశంకరుల నోటి వెంట తప్ప అన్యుల నోటి వెంట రావడం చాలా చాలా కష్టం. అందులో ఆయన అంటారు, అశ్రాంతం పరతంత్రత పశుపతి త్వన్మందహాసాంకురై. అమ్మా పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు, ఆ పేర్లు జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఆయన శంకరాచార్యుల వారిలాగే మూకశంకరులు కూడా ఒక పేరు వాడారు అంటే దాని వెనక ఏదో రహస్యం ఉంటుంది. శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంకేన శంకామహే. ఆయన అంటున్నారు, అమ్మా పశుపతి పరమశివుడు ఉన్నాడే, పశుపతి అయినవాడంటే పశువులంటే మోహాంధకారమనందు అజ్ఞానమనందు సంసారమనందు పరిభ్రమిస్తున్న వాళ్ళు, వాళ్ళకి పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అశ్రాంతం, ఒకప్పుడు కాదు, ఏదో పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం ప్రదోషవేళ రాత్రి అలా కాదు, ఎప్పుడూ పరతంత్ర అంటే అదే ఆలోచనతో ఉంటున్నాడమ్మా. దేని గురించో తెలుసా అమ్మా ఆలోచన అంతా ఆయనకి? ఆయన ఆలోచన అంతా కూడా నీ మందహాసములోంచి వచ్చినటువంటి అంకురముల గురించి ఆలోచిస్తున్నాడు. త్వన్మందహాసాంకురై. మందహాసం అంటే మీకు చెప్పా, చిన్ని నవ్వు. చిన్ని నవ్వులోంచి వచ్చే అంకురం అంటే, చిన్ని నవ్వు గింజ అనుకోండి, అందులోంచి వచ్చే అంకురం అంటే పైకి లేచినది ఏది? ఆ కాంతి, తెల్లని కాంతి. నేను మీతో చెప్పే కదా, తెలుపుతోనే చెప్పాలి, ఎందుకంటే అంత స్వచ్ఛమైన నవ్వు కాబట్టి. అది ఎవరిని మోహపెట్టడానికి కాదు, అందరినీ ఉత్తమమైన మార్గంలోకి తిప్పడానికి నవ్విన నవ్వు కాబట్టి తెల్లని నవ్వు. కాబట్టి శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. అమ్మా శంకామహే అంటే, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నా మనసులో సందేహం పుట్టింది. ఏమిటో తెలుసా అమ్మా, పరమశివుడు కొన్ని వస్తువులను ధరిస్తాడు, ఆయన ఎప్పుడూ వాటిని ధరించకుండా ఉండడు, ఎప్పుడూ ధరిస్తాడు. ఎప్పుడూ ధరించేవేమిటి? ఇందుం నాక ధునీంచ శేఖరయతే మాలాంచ దత్తే నవై వైకుంఠై అవకుంఠనంచ కురుతే ధూళీచయుర్భాస్మనై అన్నారు మూకశంకర్. ఆయన వాడేటటువంటి వస్తువుల యొక్క చిట్టా చెప్పారు. ఇవి ఎందుకు అలా వాడుతుంటాడో అవే ఎందుకు వాడతాడు ఆయన? ఇప్పుడు నా దగ్గర బోల్డన్న ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఓ
ఓ 4 రోజులు ఓ గొలుసు వేసుకుని ఆ గొలుసు తీసేసి ఓ 4 రోజులు పోయిన తర్వాత ఇంకో గొలుసు వేసుకుంటానా? అసలు అలా కాకుండా ఎప్పుడూ అలా ఉంటాడమ్మా. కొన్నే వాడుతుంటాడు. ఏమిటవి? ఇందుం చంద్రబింబాన్ని తల మీద పెట్టుకుంటాడు. పరమేశ్వరుడు చంద్రబింబాన్ని తల మీద ఎందుకు పెట్టుకుంటాడు అంటే దాని తాత్వికమైనటువంటి రహస్యం వేరు. చంద్రుడు దోషం చేశాడు. భార్యలతో కలిసి సహజీవనం చేయడంలో ఒక ఆమె పట్ల అనురక్తి ప్రదర్శించాడు, మిగిలినటువంటి వారి పట్ల అనాసక్తి ప్రదర్శించాడు. అందరినీ కన్న తండ్రి ఒక్కడే. ఆ పిల్లని కన్నవాడు ఒకడు, మిగిలిన వాళ్ళని కన్న తండ్రులు వేరైతే ఆ పిల్లని కన్న తండ్రి సంతోషిస్తాడు. మా అమ్మాయి అంటే మా అల్లుడికి ఇష్టం, మిగిలిన వాళ్ళు అంటే పెద్ద ఇష్టం లేదని. అందరినీ కన్నవాడు దక్ష ప్రజాపతే. మిగిలిన వాళ్ళు వెళ్ళి చెప్పారు, నాన్నగారండి చంద్రుడు మాతో ఉండట్లేదు, ఒక్క రోహిణితో ఉంటున్నాడని. ఆయన మందలించాడు, వినలేదు. దక్ష ప్రజాపతి ముక్కోపి శాపం ఇచ్చాడు, క్షయవ్యాధి చేత నువ్వు నశించిపోతావు అనడం అనేశాడు. కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది విచక్షణని కోల్పోయేటట్టుగా చేస్తుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురువునపి అంటారు వాల్మీకి మహర్షి. ఆ క్రోధం వచ్చినవాడు గురువుని కూడా చంపేస్తాడు. అందుకని నువ్వు క్షయవ్యాధితో నశిస్తావు అన్నాడు. క్షయవ్యాధి ప్రారంభమైంది చంద్రుడికి. అమ్మబాబో ఈ క్షయవ్యాధితో నేను ఎక్కడ నశించిపోతానోనని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ప్రజాపతి నీ మామగారు దక్షుడు బొత్తిగా ఆయన ఇచ్చిన శాపం పని చేయదు అని నేనంటే బాధపడతాడు కదా పెద్ద ఆయన, బ్రహ్మమానసపుత్రుడు. అటువంటి వాడి మాట కాదంటే బాగుంటుందా? అందుకని నీకు క్షయవ్యాధి ఉంటుంది, కళలు తగ్గుతాయి, కళలు పెరుగుతాయి, కానీ నీకేమీ అవదు అని లోకంలో ఎవడైనా తప్పు చేసిన వాడిని రక్షించాడనుకోండి చాటుగా రక్షిస్తాడు. ఏమయ్యా అలాంటి దిక్కుమాల పని ఎందుకు చేసావయ్యా, ఇంకెప్పుడు చేయకు, ఫోన్లే కానీ నేను ఇచ్చానని చెప్పక ఎవరికి ఇదిగో ఈ డబ్బట్టుకుని ఎక్కడికో పోయి ఎక్కడో ఏదో జీవితం చెయ్యి అంటాడు. అంతేగాని బాగా తప్పు చేసిన వాడిని నెత్తిమీదెట్టుకు తిరుగుతున్నాడు అనుకోండి, అది కూడా అలాంటి వాడితో కలిసి తిరుగుతున్నాడు వీడును అంటారు. పరమశివుడు ఏం చేశాడు? ఎవడు బాగా తప్పు చేశాడో వాడిని నెత్తిమీదెట్టుకున్నాడు. తప్పైపోయింది మహాప్రభో అంటే చాలు, అది ఆయన ఔదార్యం. ఎంత ఉదారుడో మహానుభావుడు. సరేలేరా నువ్వేమైపోవంటే సరిపోయే, నెత్తి మీద ఎట్టుకున్నాడు తీసుకుని. అదే పోలిక ఆ ఇంట్లో తల్లిది, పెద్ద కొడుకుది, చిన్న కొడుకుది. మీరు చూడండి, గణపతి ఇవాళ మీరు వినాయక వ్రతకల్పం అని చదువుతున్నటువంటి కథ పచ్చి అబద్ధం. అసలు ఆ కథ లేనే లేదు విష్ణు పురాణంలో. ఎవడు రాశాడో నాకు అర్థం కాదు ఆ పుస్తకాన్ని, ఆ కథని. అసలు విష్ణు పురాణంలో ఉన్న కథ వేరు. ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన ఏదో కాళ్ళు అందలేదు, చేతులు అందలేదు, ఏదో చంద్రుడు చూశాడు, పొట్ట పగిలిపోయింది, ఇవేం లేవు. ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. వినాయక చవితి ఆయన పుట్టినరోజు, అందుకని ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రలోకానికి వెడితే చంద్రుడు చూసి నవ్వాడు ఆయన్ని, ఆ పెద్ద బొజ్జ అది ఏమిటా అలా ఉన్నావు నువ్వు అని. వినాయకుడు అన్నాడు, నువ్వు పైకి అందంగా ఉంటావు, లోపల కుచ్చిత భావములు ఉంటాయి. కవులందరూ చంద్రవదన చంద్రవదన అని చంద్రుడితో పోలుస్తారు కాబట్టి నీకు గర్వం ఎక్కువైంది. గర్వం ఎక్కువైంది కాబట్టి పైకి ఎలా ఉన్న లోకానికి శుభాలు చేసేటటువంటి నన్ను చూసి నవ్వావు. కాబట్టి నిన్ను ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయన్నాడు. చీకటి పడేటప్పటికి అందరూ బట్ట అడ్డు పెట్టుకుని దిక్కుమాలిన చంద్రుడు చూస్తామో ఏమిటో అనడం మొదలెట్టారు. ఆయన సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అందుకని క్షీరసాగర మథనంలో మళ్ళీ వచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.